జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. సభాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కు హటావో సింగరేణికి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకొని సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈనాటి ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, అదేవిధంగా శాసనసభలో డిప్యూటీ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రికి ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి మా హరీష్ అన్నకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు శాసనసభ్యులు, కోరకంటి చందర్ గారు మాజీ శాసనసభ్యులు, పుట్ట మధు గారు మాజీ శాసనసభ్యులు, పెద్దలు దివాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు, వేదిక పైన ఉన్నటువంటి చాలా మంది నాయకులు, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ పేరు పేరున, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క సెంట్రల్ కౌన్సిల్ నాయకులందరికీ, వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ల వారీగా విచ్చేసి ఈ సదస్సును విజయవంతం చేయడం కోసం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఒకనాడు సింగరేణి సంస్థ అంటే సిరులు పండించినటువంటి సంస్థ. నాకు తెలిసినంత వరకు 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థలో లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైనటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక వనరుగా గొప్పగా నిలబడ్డటువంటి సంస్థ సింగరేణి సంస్థ. కానీ ఈనాడు ఏమైపోయింది? ఇలా సింగరేణి సంస్థ యొక్క మనుగడనే ప్రశ్నార్థకమైపోయింది. చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాల పాటు ఈ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఆనాడు నేను పనిచేసిన నాడు 1,21,000 మంది కార్మిక సోదరులు పనిచేస్తుండే. కానీ రోజు రోజుకు నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, మరి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తూ ఈరోజు 38,000 మంది కార్మికులకు తగ్గించబడ్డది. ఈ కుట్ర ఆనాటి నుంచే జరిగింది. ఏనాడైతే చంద్రబాబు నాయుడు 2020 విజన్ ద్వారా 60,000 మంది కార్మికులను తొలగించి ఆ రోజు గోల్డెన్ హ్యాండ్ సెకండ్ ద్వారా మరి ఆనాడు నుంచే కుట్రలు ప్రారంభమైనాయి. మనందరికీ కూడా తెలుసు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాక పూర్వం సింగరేణి సంస్థను పీల్చి పిప్పి చేసి మరి ఈ సంస్థని అధోగతి పాలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప బొగ్గు సంస్థ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ, దీన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు సంస్థ లాభాల బాటలో నడవడానికి కావచ్చు, అదేవిధంగా ఆనాడు ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా కార్మిక సోదరుల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం కావచ్చు, మరి స్వయంగా తానే శ్రద్ధ తీసుకొని అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏనాడో చంద్రబాబు నాయుడు హయాంలో పోగొట్టినటువంటి మరి డిపెండెంట్ ఉద్యోగాలను కల్పించి, నాకు తెలిసినంత వరకు ఆనాడున్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను కలుపుకుంటే 19,500 మంది మరి
మా సోదరులు యువ సోదరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ఏం జరిగింది? ఆనాడేమో ఉద్యోగాలు కల్పన జరిగితే సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ సంస్థను సర్వనాశనం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఒక్క మాట చెప్పాలంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఆయన గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి 19,500 మంది కార్మికులు, ఇందులో అవినీతి జరిగిందట, అవకతవకలు జరిగినాయట. దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి దీని మీద కూడా ఎంక్వైరీ చేయిస్తారట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఉద్యోగ అవకాశాలను ఎట్లా పెంచాలని చూడాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు తీసేస్తామనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి సభలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తున్నాం. దీన్ని సింగరేణి కార్మిక వర్గమంతా, సింగరేణి కుటుంబాలంతా, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏనాడైతే హరీష్ రావు గారు సింగరేణి స్థితిగతుల గురించి దృష్టి సాధించి అరే ఈ సంస్థ మనుగడకే ప్రమాదకరమని తెలిసిన తర్వాత ఇలా 1 కాదు 2 కాదు, ఓబీ కాంట్రాక్టుల విషయంలో తీసినటువంటి కుంభకోణం కావచ్చు, సోలార్ పవర్లో తీసినటువంటి కుంభకోణం కావచ్చు, లేదంటే మన దగ్గర పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, డెటోనేటర్లు జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటొక్కటి వెలుగు తీసి అలా బయట పెడుతుంటే ముచ్చమటలు పడుతున్నాయి ఈ ప్రభుత్వానికి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుకి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని సింగరేణి వెబ్సైట్ లో చూపిస్తే దాన్ని స్వయంగా పరిశీలించడానికి వస్తే అనుమతించినటువంటి పోలీసులు, మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఫిజికల్ గా ఆ బొగ్గు ఉన్నదా లేదా మరి తేల్చాల్సిన అవసరం ఉంది. మీరు చూడనీయలేదంటేనే ఖచ్చితంగా అక్కడ లేవు, నిల్వలు లేవు, మీరు ఖచ్చితంగా మోసం చేస్తున్నారని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి ఈరోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ బోర్డు నిర్వహించట్లేదు. ఇంతకు ముందే వచ్చినటువంటి మా తమ్ములు 400 మంది మెడికల్ ఫిట్ అయిన తర్వాత కూడా వాళ్లకు మరి ఉద్యోగ నియామకాలు ఇవ్వకుండా ఈరోజు మరి తాత్సారం చేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చూసుకుంటూ పోతే మనకు చెప్పడానికి చాలా నీతులు చెప్పిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 16% ఉన్నటువంటి బోనస్ ను లాభాలను పెంచి 32% చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి అలా పెద్దరికాలకు మీరు 33% అని 24-25 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటిస్తే ఇచ్చింది ఎంత మీ అందరికీ తెలుసు. 16% ఇచ్చి 33% అని చెప్పినావు. 4,500 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి కోసం అని చెప్తిరి. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? కొత్త గనులు ఎక్కడ తీసుకొచ్చిండ్రు? కొత్త ఓపెన్ కాస్ట్ ఎక్కడ తీసుకొచ్చిండ్రు? ఉన్నాయి గనులను మూసేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఆ 4,500 కోట్లు దేనికి పెట్టిండ్రు, ఎక్కడ అభివృద్ధి కోసం ఖర్చు చేసిండ్రు అనేటువంటిది కూడా ఈ సభాముఖంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా చాలా విషయాలు, ఎందుకంటే మేము ఈ సమయం తీసుకునేటువంటిది కాదు, ఎందుకంటే హరీష్ రావు గారు ఈ కుంభకోణాల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల మీద ఇవన్నీ తేట తెల్లంగా మా కార్మిక సోదరులందరికీ కులంకుశంగా తెలిసినట్టయితేనే ఇవి బావుల మీద చర్చ జరగాలి. అందరూ కూడా వీటి మీద విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మేనేజ్మెంట్ కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నదో అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. గతంలో అనేక మందిని మరి టర్మినేట్ చేయడం, డిస్మిస్ చేయడం, ఆబ్సెంట్ల పేరిట తీయడం అనేటువంటిది మనం చూసినాం. వాటన్నిటికీ మన ప్రభుత్వంలో రక్షణ కల్పించి ఆబ్సెంటిజం పేరిట తీసినటువంటి వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాలలో పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా మళ్ళీ ఏం జరుగుతుంది? ఇలా మళ్ళీ ఆబ్సెంటిజం పేరు మీద 100 మందిని తొలగించేటువంటి కుట్ర జరుగుతా ఉంది.
మళ్లీ గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి ఈ 38,000 మంది కార్మికులను కూడా తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మొత్తంగా చెప్పాలంటే సింగరేణి సంస్థ మనగడనే ప్రమాదకరంలో ఉన్నది. అందుకే ఇది ఎవరికో పట్టి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఏం బట్టి ఉంటది? ఇలా ఇక్కడ ఉన్న ఐఎన్టీసీకి ఏం బట్టి ఉంటది? ఇంకో బీజేపీ ప్రభుత్వానికి పార్టీకి ఏం బట్టి ఉంటది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక బొగ్గు పరిశ్రమను కాపాడుకునేటువంటి ఆ బాధ్యత మనకే ఉంటది తప్ప ఇంకొకరికి ఉండదు. కార్మికుల హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఉంటది తప్ప ఇంకొకరికి ఉండదు. అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే మనం ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ సంస్థలో అధికారంలో ఉంటే అసలు ఎన్ని సంక్షేమాలు మనం తీసుకోగలిగినాం. అడగకుండానే ఆ రోజు మీరు సమ్మెలో పాల్గొన్నారంటే 35 రోజులకు ఆ రోజు మస్టర్తో కూడినటువంటి జీతంతో కూడినటువంటి అది చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సాధించినందుకు ఇంక్రిమెంట్ ఇచ్చుకోవడం జరిగింది. ప్రతి క్వార్టర్కు ఉచిత కరెంటు విత్ ఏసీ తోటి, ఎందుకంటే కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు కాబట్టి వాళ్లకు సరైన సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇలా ఇంకొక విషయం ఏంటంటే సిగ్గుపడాలి. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కార్మిక కుటుంబాలు ఆ ప్రాంతంలో ఇండ్లేసుకుంటే దాదాపు 6,000 పైచీలకు పట్టా సర్టిఫికెట్లు ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారట. ఆ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన దాంట్లో కూడా ఏదో అవినీతి జరిగిందని. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం ఎవరికి ఏముంటదిగా? అసలు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? నిరుపేదలు, దిగిపోయినటువంటి కార్మికులు. ఈ ప్రాంతంలో ఏదో రకమైనటువంటి కూలీనాలు చేసుకునేటువంటి మరి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైన ఆలోచన. దీన్ని అన్నింటి కూడా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. చర్చ జరగాలి, బాయిల మీద చర్చ జరగాలి, డిపార్ట్మెంట్ల దగ్గర చర్చ జరగాలి. రానున్నటువంటి కాలంలో సరైనటువంటి గుణపాఠం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పే విధంగా మనం సంసిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న.